ఆ జరిగిన సంఘటన పైన ఆ టీము ఇక్కడి నుంచి బృందము 9th నవంబర్ నుంచి 23 దాకా వాళ్ళ ఒక ట్రావెల్ ప్లాన్ ఉండింది. వాళ్ళు మొత్తము 54 మెంబర్స్ 9th హైదరాబాద్ నుంచి జెడ్డా ట్రావెల్ చేశారు. దాంట్లో 4 మెంబర్స్ సపరేట్ ఒక కార్లో మదీనాకి వెళ్ళడం జరిగింది. నిన్నే 4 మక్కాలోనే వాళ్ళు ఉండిపోయారు. ఇంకా 46 మంది ఆ బస్సులో ప్రయాణం చేశారు. మదీనాకు ఇంకా దగ్గర ఉన్నప్పుడు 25 కిలోమీటర్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్తోనే యాక్సిడెంట్ కావడం జరిగింది. దాంట్లో నేను అంతకుముందు చెప్పినట్లు మొహమ్మద్ అబ్దుల్ సుహేబ్ అనేవాడే ఒక సర్వైవర్ ఉన్నారు. ఆమె ఐసీయూలో సౌదీ జర్మన్ హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా 45 మంది చనిపోయారని చెప్పి మనకు ఇప్పుడే తెలుస్తుంది. వాళ్ళు లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పి తెలిసింది. వాళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు 23కు వాళ్ళు రిటర్న్ టికెట్ ఉండింది జెడ్డా నుంచి హైదరాబాద్కు. ఇంకా ఎవరెవరు ఏమేమో ఎక్కడి నుంచి అనేది మనము ఆ ఒక సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ పోలీస్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది.